నాని టైర్ 1 హీరో అవుతాడా లేదా? చెప్పు చెప్పు. నాని అన్న టైర్ 1 క్వశ్చన్ అనేది ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఎన్నో సినిమాలు దసరా టైం నుంచి చూస్తూనే ఉన్నాం. దసరా, సరిపోయే శనివారము, ఇన్ని సినిమాలు వచ్చి మంచిగా ఆడుతున్న టైంలో అవుతాడా టైర్ 1 హీరో అవుతాడా, నెక్స్ట్ సినిమా బిజినెస్ అవుతుంది, మెల్లమెల్ల కలెక్షన్స్ పెరుగుతున్నాయి, క్రేజ్ పెరుగుతుంది, కామన్ ఆడియన్స్ పెరిగారు, అవుతాడా అనే క్వశ్చన్ మార్కే ఉంది. అప్పుడు విజయ్ దేవరకొండ అలానే అన్నారు. విజయ్ దేవరకొండకి ఛాన్స్ ఉండే బట్ అవ్వలేదు. నానికి ఛాన్స్ ఉంది, అవుతాడు అనే క్వశ్చన్ ఎప్పటికీ రేజ్ అవుతూనే ఉంటది. సో పారడైస్ గ్లిమ్స్ తోనే కొంచెం ఒక హై మార్క్ అయితే క్రియేట్ చేసుకున్నాడు నాని. పారడైస్ పెద్ద పాన్ వరల్డ్ ఫిలిం అండ్ ఆల్సో చాలా మంచి హైప్ తో జనరేట్ అవుతుంది సినిమా. అండ్ రీసెంట్ గా ఆ సాంగ్ ఆయా షేర్ సాంగ్ ఒక టైర్ 1 వైబ్ ఇచ్చింది. మాడు అన్నాడు ఆ వైబ్ చూస్తుంటే, ఆ సాంగ్, ఆ బీజిఎం, ఆ నాని చూస్తుంటే, ఆ అంత కాన్సెప్ట్, ఆ పారడైస్ సినిమా వైబే, ఆ హైపే ఖచ్చితంగా టైర్ 1 హీరో ఒక పెద్ద సినిమా వస్తున్న ఫీల్ వస్తుందిరా అన్నాడు. సో ఒక క్వశ్చన్ చాలా మంది అంటారు ట్విట్టర్ లో కానీ, సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో మనం కూడా అడిగారు, ఈ సినిమా హిట్ అయితే నానికి టైర్ 1 ఛాన్స్ ఉందా అని అడుగుతున్నారు. బేసికల్లీ ఇప్పుడున్న టైర్ 1 హీరోస్ మన పవన్, మహేష్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వీళ్ళంతా కూడా ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. ఎప్పటి నుంచో లాస్ట్ 20-25 ఇయర్స్ నుంచి ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ తయారు చేసుకున్నారు. ఇప్పుడు ఏమైపోతుందంటే కంటెంట్ ఈస్ ద కల్ట్ అంతే. ఆ సినిమాకే కల్ట్ ఫ్యాన్స్ అంతే. ఆ సినిమాకి మనం మొన్న మాట్లాడుకున్నాము, ఇప్పుడు హీరో క్రేజ్ అనేది పడిపోతుంది. ఓపెనింగ్స్ వచ్చినా కూడా ఒక సర్టెన్ వరకే, నెక్స్ట్ అంతా కూడా కంటెంట్ ఈస్ కింగ్ అంతే. ఇప్పుడు ఏ హీరోకి కూడా కల్ట్ ఫ్యాన్ బేస్ రాదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఈ టైర్ 1 గోల్, టైర్ 1 లొల్లి, కల్ట్ ఫ్యాన్ బేస్ ఇదంతా రామ్ చరణ్ తో ఎండ్ అయిపోయింది. లాస్ట్ రామ్ చరణ్ ఈ క్రేజ్ అనేది, ఈ కల్ట్ ఫ్యాన్ బేస్, ఈ టైర్ 1 కేటగిరీ అనేది ఎంజాయ్ చేసింది లాస్ట్ రామ్ చరణ్. తర్వాత ఎవరికి రాలేదు. చాలా మంది హీరోల నుంచి క్వశ్చన్ వచ్చింది, ఇది నాగ చైతన్య అవుతాడా, విజయ్ దేవరకొండ అవుతాడా, నాని అవుతాడా, అండ్ రీసెంట్ గా ఆల్సో తేజ సజ్జా అని కూడా లేపారు కొంతమంది. టైర్ 1 కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకో 2 పెద్ద పాండా సినిమాలు పడితే ఇట్లు పడతాయి అని చెప్పి. బట్ అది అవ్వదు. నెక్స్ట్ ఈ జనరేషన్ కిడ్స్, ఈ జెన్జీ కిడ్స్ కానీ, ఈ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కానీ కంటెంట్ ని లవ్ చేస్తున్నారు కానీ, మూవీకి ఫ్యానిజం చేస్తున్నారు కానీ హీరోకి చెయ్యట్లేదు, చెయ్యరు కూడా. సో ఇది ఈ ఏరా అయిపోయినట్టే. ఈ టైర్ 1 ఓన్లీ వీళ్ళే, మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, వీళ్ళతో ఎండ్. ఇంకా వీళ్ళ కొడుకులు కూడా టైర్ 1 కి రాలేరు, అది పక్కా. సో నాని అన్నకి ఇంకో పారడైజ్ హిట్ అయినా, పారడైజ్ 2 హిట్ అయినా, దాని తర్వాత ఇంకెన్ని హిట్లు పడ్డా, పాన్ వరల్డ్ సినిమాలు తీసినా కూడా టైర్ 1 కి రాలేడు. హీరోనే కాదు, విజయ్ దేవరకొండ కూడా ఇంకో 3 సినిమాలు హిట్ అయినా కూడా అవ్వలేడు, ఎవరు అవ్వలేరు. ఈ కల్ట్ ఫ్యాన్ బేస్ వీళ్ళకి మాత్రమే, ఇంకా వీళ్ళతోనే ఎండ్, ఇది పక్క. సో ఈ సోషల్ మీడియాలో హల్చల్ నడుస్తూనే ఉంటది, ఈ హీరో టైర్ 1, ఆ హీరో టైర్ 1 అవుతాడు అని చెప్పి. బట్ అంతా రెడిక్యులస్ అవ్వడు. సో అది ఏదో నా కింద అందరు కమ్యూనిటీలో అడుగుతున్నారు, సోషల్ మీడియాలో హల్చల్ నడుస్తుంది, టైర్ 1 కి వస్తారా ఏంది అని చెప్పి ఒక చిన్న బ్రీఫ్ ఇన్ఫో అంతే. సో అది గైస్ మ్యాటర్. టైర్ 1 కేటగిరీ పైన ఒక చిన్న ఇన్ఫో. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కింద కమెంట్ చేసేసి, మీ ఫేవరెట్ హీరోస్ ఎవరు, ఈ టైర్ 1, టైర్ 2, టైర్ 3 కూడా వదిలేసి మీ ఫేవరెట్ హీరోస్ ఎవరు, పారడైస్ పైన మీ హైప్ ఎలా ఉంది, సాంగ్ ఎలా అనిపించింది అనేది మాతో షేర్ చేసుకోండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్, టీమ్ సినిమాటిక్ వరల్డ్.